సీసీ ఫుటేజ్ చూస్తే జ్యోతి అయినా దొరికిపోతుంది, లేదా నాకైనా ఒక క్లారిటీ వస్తుంది. అందుకే తెమ్మన్నాను. నీలాంబరివి అన్నీ నక్క తెలివితేటలు. నేనే జ్యోతిని అని అనుమానం వచ్చుంటుంది. అందుకే సీసీటీవీ ఫుటేజ్ తెప్పించింది. అయ్యగారు, కాఫీ తీసుకోండి. మీరు తీసుకోండి. సరే సరే, తీసే. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మీరిక్కడున్నారని తెలిసిందమ్మగారు. ఎవరు చనిపోయారో ఏటోనని నేను వచ్చేసినాను. మేడం, కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? జాగ్రత్తగా ఇవ్వలేవా? క్షమించండి అమ్మగారు, పొరపాటున చేయి జారింది. ఏడ్చావు. వెళ్ళు, క్లాత్ తీసుకొచ్చి తుడు ముందు. ఇప్పుడే తుడిచేస్తాను అమ్మగారు. క్షమించండి పోలీస్ అమ్మగారు. సరే వెళ్ళు. అసలు నా అనుమానం ఈ మల్లేశ్వరే జ్యోతి అని. మనం ఈ వీడియోలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో కనిపెట్టాలి. ఇదంతా ఎందుకు నీలాంబరి గారు? దాన్ని లోపలేసి 4 తగిలిస్తే నిజం చెప్తుందిగా. శ్మశానం దగ్గరే నాకు కూడా అనుమానం వచ్చింది. అది మీరనుకున్నంత తేలికగా బెదిరింపులకి లొంగే రకం కాదు. పైగా నిజంగా ఇదే జ్యోతి అయ్యి స్టేషన్లో నిజం ఒప్పుకోకపోతే ఇక మనం ఎప్పటికీ నిజాన్ని బయటపెట్టలేం. ఇంకా నిలబడ్డారేటిదరా? ఇప్పటికే ఆలస్యమైపోనాది. మీరు చితికి నిప్పండిచ్చేసాండి. ఇన్స్పెక్టర్ గారు, కొంచెం రివర్స్ నుండి ప్లే చేయండి. ఓకే అండి. ఇక్కడే. ఏ మల్లేశ్వరి, లే, పైకి లే. ఏటమ్మగారు? చూశారు కదా ఇన్స్పెక్టర్ దీని పెర్ఫార్మెన్స్. ఇదే జ్యోతి. నేను జ్యోతిటమ్మగారు. అసలు జ్యోతి ఎవరు? ఆ పేరు వచ్చినప్పుడల్లా మీరు నా వైపు అనుమానంగా చూసేస్తున్నారు, టెన్షన్ పడిపోతున్నారు, కోపం పెంచేసుకుంటున్నారు. తనతో నాకేంటి సంబంధమో? అవును, నీకు జ్యోతి ఎవరో తెలీదు, నువ్వు జ్యోతి కాదు, అంతే కదా? అవునండి. మరి రాజీవ్ చితికి నిప్పెడుతుంటే రంగా రమణమ్మలతో నీకు ఏ సంబంధం ఉందని కన్నీళ్లు పెట్టుకున్నావు? చెప్పు, ఎందుకు ఏడ్చావు? ఏడ్చినట్టుందండి. వాళ్ళెవరూ నాకు తెలియనే తెలీదు. నేనేటికి ఏడుస్తాను?
అక్కడ నిప్పు రవ్వ కంట్లో పడింది, అందుకే కన్నీళ్ళొచ్చాయి. కావాలంటే ఆ వీడియో మళ్ళొకసారి చూసుకోండి. అది నిజమైతే సరే, లేదంటే నిన్ను పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొని పోతాం. తప్పు చేయనప్పుడు నాకేటండి భయం, చూసుకోండి. ఇది చెప్పేది నిజమే నీలాంబరి గారు. దీని కంట్లో నిప్పురవ్వ పడింది, అందుకే నలుపుకుంటుంది. సర్లే, లోపలికెళ్ళి పని చూసుకో. అమ్మగారు, అసలు జ్యోతి ఎవరో చెప్పండి. దానివల్ల నేను నిందలు మోసెత్తున్నాను. పోయి ఒక్కటిచ్చుకుంటాను. ఏయ్, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. ఉమ్. మరేం చేద్దాం ఇన్స్పెక్టర్ గారు? నిజంగా జ్యోతి ఏ నేరమూ చేయలేదు. మీ మాట కోసమే స్టేషన్లో పెట్టాం. అది భయానికి పారిపోయింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వలేదు కాబట్టి అదంత అఫెన్స్ కూడా కాదు. కాకపోతే మీకు జ్యోతి కావాలంటున్నారు కాబట్టి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? 4 రోజుల్లో రాజీవ్ పెళ్లి వేరే అమ్మాయితో జరుగుతుందని చెప్పారు కదా. అవును. ఆ పెళ్లి ఒకరోజు ముందు పెట్టండి. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు రాకపోయినా సరే ఆడదానికి మాంగల్యం చాలా గొప్పది కాబట్టి పెళ్లి సంగతి తెలిసి పరిగెత్తుకుంటూ వస్తుంది జ్యోతి. అప్పుడు దొరికిపోతుంది. మీరు పెళ్లి పనుల్లో ఉండండి, మేము దాన్ని వెతికే పనుల్లో ఉంటాం. మీ ప్లాన్ తెలిసింది కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటాను. మంచి ఐడియా ఇన్స్పెక్టర్ గారు, అలాగే చేద్దాం. సరే నీలాంబరి గారు, మేం బయలుదేరతాము. సరే. ఇన్స్పెక్టర్ గారు, మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. జ్యోతి దొరికాక ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి మిమ్మల్ని హ్యాపీ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాం. విన్నావుగా రామ్జీ, ఈ ప్లాన్తో జ్యోతి గ్యారంటీగా దొరికి తీరుతుంది. నేనస్సలు దొరకను. మీ కుట్ర బయట పెట్టాకే జ్యోతిగా నేను బయటకొస్తాను. द्वितीया तदीया चविति पंचमी षष्ठी सप्तमी अष्टमी नवमी दशमी एकादशी द्वादशी त्रयोदशी चतुर्दशी అన్నా, ఆల్రెడీ శుభలేఖలు కూడా ప్రింట్ చేయించారు కదన్నా, మళ్ళీ పంతులు గారిని పిలిచారేంటి?